మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆరా గురించి కొంత తెలుసుకున్నాం కదా. మన ఆరా షేప్ ఎలా ఉంటుంది అనుకున్నాం, ఒక ఎగ్ షేప్లో ఉంటుంది. మన ఫిజికల్ బాడీ చుట్టూతా ఉండేది ఎథరిక్ బాడీ. సో ఫిజికల్ బాడీ ఏ షేప్లో ఉందో ఎథరిక్ బాడీ కూడా అదే షేప్లో కనిపిస్తూ ఫామ్ అవుతూ ఉంటుంది. మరి ఈ ఆరా మాత్రం ఎప్పుడు కోడిగుడ్డు షేప్లో ఉంటుంది. ఈ ఆరాలో డిఫరెంట్ కలర్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయని తెలుసుకున్నాం. ఏ కలర్ ఎక్కువగా కనిపిస్తే అది ఆ మనిషి యొక్క పాజిటివ్స్ని ఎలా తెలుపుతుంది, నెగిటివ్స్ని ఎలా తెలుపుతుంది అన్నది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మనందరికీ కూడా ఈ ఆరా కనిపిస్తూనే ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తించడం లేదు అని అనుకున్నాం కదా. ఈ ఆరా కనిపించకుండా ఉండటానికి కారణం ఏమిటి అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే మనం పొరపాటున ఏదైనా అబద్ధం ఆడితే మన ఆరాలో అది మనం అబద్ధం ఆడినట్టు క్లియర్గా కనిపించేస్తుంది అని చెప్పుకున్నాం, గుర్తుంది కదా. ఆరాని స్పష్టంగా చూడటానికి బెస్ట్ మెథడ్ ఏమిటి అన్నది కూడా మనం చక్కగా చెప్పుకున్నాం. అయితే ఈ ఆరాలో కలర్స్ గురించి మనం ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం. సంగీతంలో స్వరాలు ఉంటాయి కదా, శ్రావ్యంగా వినిపించే ధ్వని తరంగాలని స్వరాలు అని మనం అనుకుంటూ ఉంటాం, అవునా. అయితే కొన్ని శబ్దాలు కన్న కఠోరంగా ఉంటాయి. అలాంటి శబ్దాల్ని వదిలిపెట్టి శ్రావ్యతను తమలో నింపుకున్న స్వరాలను ఇతర మంచి స్వరాలతో కలిపి మంచి సంగీతాన్ని సృష్టించడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు కదా. సంగీతంలో మనకు వినిపించే స్వరాలలాగే కనిపించే కాంతిలో కూడా కలర్స్ అనేవి ఉంటాయి. వినిపించే ధ్వని, కనిపించే కాంతి రెండు కూడా వేవ్ ఫామ్స్లో తరంగ రూపాంతరాలేనని మనం తెలుసుకోవాలి. కొన్ని రంగుల్లో మనల్ని ఉత్తేజితుల్ని చేసి సంతోషపెడితే మరికొన్ని వర్ణాలు మనకు తిక్క పుట్టిస్తాయి, అవునా. ఉద్వేగాన్ని, కోపాన్ని కూడా ప్రేరేపిస్తాయి. మానవుని ఆరాలో అనేక రంగులు కలబోసుకొని ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. మన కంటికి కనిపించే కలర్స్కి మాత్రమే పేర్లుంటాయి. మన కంటి చూపు పరిధిలోకి రాని లేక దాటిపోయే కాంతి మిశ్రమాలకు మనం ఎటువంటి పేర్లు పెట్టలేము. వాటికి ఇన్ఫ్రారెడ్ రేస్ అని, అల్ట్రావైలెట్ రేస్ అని ఒక గుంపుగా సమిష్టి నామాలతో మనం చెబుతూ ఉంటాము. ప్రత్యేక పేర్లు చాలా రంగుల మిశ్రమాలకి లేనే లేవు. అయితే మన చెవులకి వినిపించకుండా కేవలం కుక్కలకి మాత్రమే వినిపించే శబ్దాలను పుట్టించగల ఈల గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం కదా. ఈ ఈలని డాగ్స్ ట్రైనింగ్కి కూడా వాడుతూ ఉంటారు. ఆ సౌండ్ మనకి వినిపించదు, కానీ డాగ్స్కి వినిపిస్తుంది. అలాగే కుక్క చెవులకు ఏమాత్రం వినిపించని శబ్దాలను మన చెవులు గ్రహించగలుగుతున్నాయి. శబ్ద తరంగాలని ఓ అంచులో కుక్కలు వినగలుగుతూ ఉంటే మరో అంచులోని కొన్ని భాగాలను మనం వినగలుగుతున్నాం. మన చెవులు వినగలిగే శబ్ద తరంగాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగామనుకోండి, అప్పుడు మనకు ఈ కుక్కల యొక్క ఈల శబ్దం, కుక్కల కోసం వేసే ఆ శబ్దం కూడా మనకి చాలా క్లియర్గా వినిపిస్తుంది కదా. అలాగే కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగితే అప్పుడు మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న ఆరాలోని రంగులు, ఆ కాంతులు స్పష్టంగా కనిపించి తీరుతాయి. ఇలాంటి దృక్పథాన్ని సంపాదించడానికి మనం చేసే సాధన సవ్యంగా సాగకపోతే ఇక మనం నల్ల రంగు, డీప్ పర్పుల్ రంగుల్ని కూడా చూడలేని స్థితికి మన కన్ను చేరుకుంటుంది. కాబట్టి ఆరాను చూడటానికి మనం చేసే ప్రయత్నాల్ని జాగ్రత్తగా ఓర్పుతో సాధన చేయాల్సి ఉంటుంది. సాధన ఈజ్ ఎ మస్ట్. అన్ని రంగుల మిశ్రమాలను చర్చించుకోవడంలో అర్థం లేదు కదా. ముఖ్యమైన ప్రాథమిక 7 రంగుల గురించి మాత్రం మనం డిస్కస్ చేసుకుందాం. ఈ ఆరాలో కనిపించే మెయిన్ 7 కలర్స్
గురించి మనం మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి యొక్క ఆరాను మనం గమనిస్తూ ఉన్నామనుకోండి, ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే, ఆ వ్యక్తి ఆరాలోని రంగులు క్రమేపీ ఓ పద్ధతిలో మార్పు చెందటాన్ని మనం గుర్తించవచ్చు. దురదృష్టవశాత్తు ఓ వ్యక్తి పరమపద సోపానాలు ఎక్కుతూ కిందకి జారిపోతే, ఆ వ్యక్తి ఆరాలోని ప్రాథమిక రంగు పూర్తిగా మారిపోవచ్చు. లేదా రంగు యొక్క సాంద్రత బాగా తగ్గిపోయి పేవలంగా తయారవ్వచ్చు. సప్త ప్రాథమిక వర్ణాల్లో ఒక వ్యక్తి ఆరాలోని ఓ రంగు ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థితులను బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కో కలర్ డామినేట్ చేస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ ఆరాలో. సో మిగతా అనేక వర్ణ మిశ్రమాలు, కలర్స్ కాంబినేషన్స్ ఆ వ్యక్తి ఆరాలో ఇంద్రధనస్సు రంగులు సుడిగుండాల్లో చిక్కుకున్నట్టు గిర్రున తిరుగుతూ ప్రవహిస్తూ కనిపిస్తాయి. శరీరం చుట్టూ ఈ రంగుల కాలువలు వర్తులాకారంలో వేగంగా పరుగులు తీస్తూ ఉంటాయి. అలాగే తల నుంచి పాదాల వరకు జలపాతంలా పడుతూ ఉంటాయి. మనకు ఇంద్రధనుస్సులో కనిపించే 7 రంగుల కన్నా చాలా ఎక్కువ రంగుల మిశ్రమాలు ఈ ఆరాలో మనకు కనిపిస్తూ ఉంటాయి. నీటి బిందువుల కాంతి పరావర్తనం వల్ల ఏర్పడేదే కదా ఈ ఇంద్రధనుసు. సో ఈ ప్రకృతి దృశ్యం చాలా ఈజీగా ఫామ్ అయిపోతుంది. అలాగే ఆరా అనేది ప్రాణానికి పూర్తిగా ప్రత్యామ్నాయం అని మనం తెలుసుకోవాలి. కొన్ని రంగుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మిగతా రంగుల గురించి చర్చించుకోవాల్సిన అవసరం పెద్దగా ఏమీ లేదు. మెయిన్ కలర్స్ గురించి మాత్రం చెప్పుకుందాం. అయితే ముందుగా ఈ ఎరుపు రంగు గనక మన ఆరాలో కనిపిస్తే దాని అర్థం ఏమిటో చూద్దాం. ఎరుపు ఓ మంచి రంగు. బలమైన జీవితానికి ఇది ఒక సంకేతం. గొప్ప సైనికాధికారుల ఆరాల్లో ఎరుపు రంగు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. పసుపు రంగు అంచు కలిగి ఉన్న మంచి ఎరుపు రంగును తన ఆరాలో పొందుపరుచుకున్న వ్యక్తి ఇతరుల యోగక్షేమాల కోసం నిరంతరం పాటుపడి పోరాటం చేయాలనుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. అందరి ఆంతరంగిక విషయాల్లోకి అనవసరంగా కల్పించుకుని దూరే వ్యక్తితో మనం పైన చెప్పుకున్న వ్యక్తిని పోల్చుకోకూడదు. ఇలాంటి నక్షత్రకులు ఆరాలలో ఉండేది ఎరుపు రంగు కాదు, బ్రౌన్ కాఫీ పొడి కలర్ అది మాత్రమే ఉంటుంది. ఓ శరీరంలో నుంచి ఎర్రటి కాంతి పుంజలు వెలువడుతూ ఉంటే ఆ శరీరాంగాల ఆరోగ్యం చాలా చక్కగా హెల్తీగా ఉన్నట్టు అర్థం అన్నమాట. చాలామంది ప్రపంచ నాయకుల ఆరాల్లో ఈ ఎర్రటి రంగుతో పాటు కాలుష్యపు నెగిటివ్ ఆరా కలర్స్ కూడా తోడవటం నిజంగా ఆలోచించాల్సిన విషయమే అంటారు రాంప. బురద రంగు తోడైన ఎరుపు రంగు కానీ, బాగా ముదిరి ఉన్న పసుపు రంగు కానీ ఒక వ్యక్తి యొక్క దుర్మార్గాన్ని, కాఠిన్యాన్ని ఘోషించి వెల్లడిస్తుంది. అటువంటి రంగు ఆరాగల వ్యక్తిని మనం అసలు నమ్మడానికి వీలే లేదు. అతను నిరంతరం జగడాలమారిగా ఉంటాడు. భయంకరమైన స్వార్థాన్ని తనలో నింపుకొని మోసంతో జీవిస్తూ తన స్వంత పబ్బం గడుపుకునే వ్యక్తిగా అతనిని మనం గ్రహించవచ్చు. పాలిపోయిన ఎరుపు రంగు ఉత్తేజం పొందిన నాడీ మండలంలోని అలజడిని సూచిస్తూ ఉంటుంది. మా చెడ్డ ఎరుపు రంగు ఆవరించి ఉన్న మనిషి శారీరకంగా బాగా బలవంతుడై ఉంటాడు. హంతకుల ఆరాలో అధోగతిని చెందిన ఎరుపు రంగును కలిగి ఉంటాయన్నమాట హంతకుల ఆరాలు. ఎరుపు రంగు ఎంత తేలికగా ఉంటే ఆ వ్యక్తి అంతగా నెర్వస్గా ఉంటాడు, అంతగా నిశ్చలతను కోల్పోయి ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉద్రేకంతో ఉరకలు వేస్తూ ఉంటాడు, ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాడు, కొద్ది క్షణాలు కూడా నిశ్చలంగా ఉండలేడు. అలాంటి వ్యక్తి తప్పక స్వార్థపరుడై ఉంటాడు. శరీరాంగాల దగ్గర ఎర్ర రంగు కనిపిస్తే ఆయా అవయవాల ఆరోగ్యాన్ని ఆ రంగు తెలుపుతూ ఉంటుంది. నిర్జీవంగా కనిపించే రెడ్ కలర్, మట్టి రంగు కలిసిన రెడ్ కలర్ కానీ ఓ ప్రదేశంలో నెమ్మదిగా ఊగిసలాడుతూ కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసా?
అక్కడ క్యాన్సర్ వ్యాధి వృద్ధి పొందుతోంది అని. ఆ ప్రదేశంలో నిజంగా క్యాన్సర్ ఉన్నా, లేక సమీప భవిష్యత్తులో అక్కడ క్యాన్సర్ వృద్ధి జరిగే అవకాశం ఉన్నా, ముందే మనం ఈ ఆరా కలర్స్‌ని చూడటం ద్వారా దాన్ని గుర్తుపట్టవచ్చనమాట. ఆ భాగం నుంచి వెలువడే ఎర్ర కాంతిని బట్టి రాబోయే జబ్బులని గురించి ముందుగానే మనం గ్రహించవచ్చు. వెంటనే సరైన జాగ్రత్తలు వహించగలిగితే మంచి జరుగుతుంది. లేకపోతే రకరకాల వ్యాధులతో బాధపడడం తప్పదు. ఆరా థెరపీ ద్వారా రోగనిరోధం సాధించడం, లేక రోగాన్ని బాగు చేసుకోవడం భవిష్యత్తులో సాధ్యం కావచ్చు. అయితే దవడ దగ్గర ఎర్ర రంగు మచ్చలాగా మెరుస్తూ కనిపించిందనుకోండి ఆరాలో, ఆ వ్యక్తి పంటిపోటుతో బాధపడుతున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసం అతిగా కలవారి ఆరాల్లో స్కార్లెట్ రెడ్ కనిపిస్తుంది. వాళ్ళు తమని తాము ఇష్టపడుతూ ఉంటారు. ఈ రంగు వారి నిరితశయానికి, లేని గొప్పతనానికి సంకేతంగా నిలుస్తుంది. వ్యభిచారం వృత్తిగా గల స్త్రీల పిరుదుల వద్ద కూడా ఇలాంటి రంగు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఉన్న స్కార్లెట్ ఉమెన్ అనే పేరు సార్థక నామధేయంగా గ్రహించాల్సిందే అంటారు రాంప. అటువంటి స్త్రీలలో సెక్స్‌లో ఏమాత్రం ఆనందం ఉండదు. ధనార్జనే వారి ధ్యేయం. బ్రతుకు తెరువుకు అది ఒక పద్ధతి. దురహంకారి, పడుపుగత్తె మొదలైన వారు ఒకానొక ఎరుపు స్కార్లెట్ ఎరుపు వర్ణాన్ని ధరించి ఉంటారు. ఇంగ్లీష్ భాషలో ఎప్పుడు వాడే కొన్ని మాటల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్కార్లెట్ వుమెన్, బ్లూ మూడ్, రెడ్ రేజ్, బ్లాక్ విత్ టెంపర్, గ్రీన్ విత్ ఎన్వీ, ఇలా 6 రంగులు స్పష్టంగా వాళ్ళు నిజంగా గమనించో, చూసో చెప్పినట్టుగానే మనకు అనిపించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు కదా! ఎరుపు రంగు దగ్గరే ఇంకా కొంతసేపు నిలబెడదాం. పింక్ రంగు, పింక్ కలర్ సరిగ్గా పింక్ రంగు కాకపోయినా పగడాల రంగుకు కొంత దగ్గరగా ఉండే రంగులాంటి పింక్ కలర్ పూర్తిగా ఎదగని శైశవాన్ని ప్రకటిస్తుంది. నవ యవ్వనవంతుల్లో ఈ రంగు ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో ఈ రంగు కనిపిస్తే అది వాళ్ళ పిల్ల తరహా వ్యవహారాన్ని, తమకు భద్రత లేదని అనుకునే వాళ్ళ మనస్తత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. రెడ్, బ్రౌన్ ఆరా వ్యక్తి చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాంటి రంగు ఆరా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళడం మానుకోవడం ఉత్తమం. ఎందుకంటే వాళ్ళు మనకు తప్పక కష్టాలు తెప్పించగలరు. ఈ రంగు ముఖ్య శరీర అవయవం మీద కనిపిస్తే భయంకరమైన జబ్బుతో వాళ్ళు బాధపడుతున్నారని, త్వరలోనే వాళ్ళకి మరణం సంభవిస్తుందని తెలుసుకోవాలి. పక్కటెముకల కింద ఎరుపు రంగు కనిపిస్తే వాళ్ళకి నరాల బలహీనత ఉందని అర్థం అన్నమాట. సో ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయాలి. 4 కాలాల పాటు సుఖ సంతోషాలతో జీవించాలని వారు కోరుకునేట్లయితే అది తప్పకుండా సాధ్యమవుతుంది. మీకు గనక ఆరాలో రంగుల్ని చూడాలి అన్న కోరిక ఉంటే ఈ ఆరాలో కలర్స్‌ని మనం ఎలా చూడాలి అని ఒక మెథడ్‌ని డిస్కస్ చేసుకున్నాం కదా! ఆ మెథడ్ ఫాలో అయిపోవడమే. సో రెడ్ కలర్ కనిపిస్తే దాని అర్థం ఏంటి? రెడ్ కలర్‌లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ రెడ్ కలర్స్ కనిపిస్తే దాని అర్థం ఏమిటి అని తెలుసుకున్నాం కదా! ఒక మనిషి యొక్క శారీరక, మానసిక స్థితులను మనం ఈ ఆరా కలర్స్‌ని బట్టి చెప్పవచ్చు. మరి ఈరోజు ఇక్కడితో ఆపేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం ఈ ఆరా కలర్స్‌లో వేరే కలర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.